ఆడతారు. ఛానల్కి ఆమె ఇచ్చిందా గోల్డ్ మెడల్ గణేష్ నేనే చెప్తున్నారా ఉత్తరాయ నమః ధ్యానాయ నమః నరసింహాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరమాత్మే నమః అద్యవాయితాన్ గుత్వా దేవ సవిదాస్మాకం జీవ ధర్మాదిగోచరాః కల్గే ప్రపాదేస్మిన్ వర్తమానో వ్యవహారశాస్త్రమానేన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరతో ఫాల్గుణమాసే కృష్ణపక్షే అద్యతో ద్వితీయాయాం అద్యవాసరే భాను సహకుటుంబానాం సపరివారాణం సర్వేషాం కుటుంబ ప్రాణినాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ నరసింహ పనిపతి శయన భక్త మానస సదనా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా భీకరాకృతుండవైనని మంగళకృతిని దొరచి ఈ మంగళకృతిని
కైవల్యము చేసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద అత మంత్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఏడవ రోజు మన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మన ధర్మపురి పోలీస్ స్టేషన్కు దక్షిణ దిగ్యాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినారు. మేము మా పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరూ ఫ్యామిలీతో పాటు స్వామివారిని ఘనంగా ఎదుర్కొని ఇక్కడ ఈవో గారి ఆధ్వర్యంలో మరియు కర్తల ఆధ్వర్యంలో మరియు అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. వారందరికీ మా ధన్యవాదాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా దేవుడు భగవంతుడు అనేది పోలీస్ స్టేషన్కి వచ్చే ఆచారం అనేది కేవలం మన ధర్మపురి పోలీస్ స్టేషన్కి మాత్రమే ఖ్యాతి దక్కింది. దానికి మేమందరం ఇందులో పాలు పంచుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారు మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాతో ఘనంగా పూజలు అందుకొని శాంతి భద్రతలు కాపాడే విషయంలోనైతేంది ఇంకా ఇతరత్ర అన్ని విషయాల్లో మా జిల్లా పోలీసులకు మా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా బందోబస్తు నిర్వహించాము. ఈ సంవత్సరం తొలిసారిగా మనం స్వామివారి కళ్యాణోత్సవం కూడా కనివేని రీతిలో మన బ్రాహ్మణ సంఘం పక్క గోదావరి నిర్వహించి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా మేము బందోబస్తును ఏర్పాటు చేసుకుని ముగించినాము. అందరికీ సహకరించిన అందరికీ భక్తులకు పుర ప్రజలకు తర్వాత మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు లక్ష్మీనరసింహస్వామి వారు యోగా ఉగ్రనరసింహస్వామి వారు పోలీస్ స్టేషన్ వైపు అనగా దక్షిణ దిగ్యాత్రకై ఈరోజు పోలీస్ స్టేషన్ వద్దకు విచ్చేసినారు. ఇక్కడ దక్షిణ దిగ్యాత్రకై పోలీస్ స్టేషన్ ఈ వైపు రావడం గత కొన్ని సంవత్సరాల ఆచారంగా ఉండేది. గత కొన్ని సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ ముందు పూజలు జరిగేవి, కానీ ఎవరు దాన్ని సక్రమంగా పట్టించుకొని పరిస్థితులలో గతంలో ఉన్న పోలీస్ శాఖ అధికారులు ఇక్కడ నూతనంగా మనకు ఇక్కడ పూజలు ప్రారంభించినారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా పోలీస్ అధికారులు వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ పూజలు జరిపిస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారు వారి కుటుంబాలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించి ఉన్నత స్థానాలకు అందిస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం అనంతరము దక్షిణ దిగ్యాత్రకు ఇటు రావడము, ఈ ప్రాంతం ఇటువైపు రావడము ఆనవాయితీ. అలాగే రేపు లక్ష్మీనరసింహస్వామి వారు ఉత్తర దిగ్యాత్రకై దేవస్థానం వెనుక ఉసిరిక వాగు వద్ద పేర్లను దీనిలో భాగంగా పోలీస్ శాఖ వారు ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా మనకు వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ స్టేషన్ లో పూజలు అందుకునే ఆనవాయితీ ఇక్కడ ఉంది. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి పోలీస్ స్టేషన్ తనిఖీ చేస్తున్నట్టుగా గతంలో మనకు మీడియాలో కూడా వచ్చేది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆనవాయితీ ఉండడం ధర్మపురి మన పట్టణ క్షేత్రవాసుల ప్రత్యేకత. అందరికీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం.